నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ కనుక చూస్తుంటే ఆ పేరులోనే కుంభం, వీళ్ళు కూడా ఏప్రిల్ మంత్లో కుంభం ఎత్తేస్తారు. చాలా బాగుంది. సూపర్. కుంభం అంటే ఏంటంటే అమృత కలశం కదా, అందుకని చెప్పేసి అది ఆ పేరులో లాగానే వీళ్ళు కూడా చక్కగా బాగుంది. నేను చాలామందికి చెప్తూ వస్తున్నానండి, వీళ్ళకి ఆల్మోస్ట్ కుంభరాశి వాళ్ళకి లాస్ట్ 6 months ఎక్కువ విపరీతం కాల్స్ వచ్చాయి నాకు. ఎందుకంటే ఒకటి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి నేను చాలామంది చెప్తాను ఉగాది తర్వాత చాలా బాగుంటుంది, తర్వాత మే తర్వాత ఇంకా బాగుంటుంది అని చెప్తాను నేను వీళ్ళకి. శుభ శకునాలు వాళ్ళకి ఈ ఏప్రిల్ మంత్లో కనిపిస్తాయండి ఖచ్చితంగా. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది రిజల్ట్. ఓకే, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలంతా కూడా మనకి ఈ కుంభరాశిలో ఉంటాయి. వీళ్ళకి పేరు బలంగా మొదటి అక్షరం కనుక చూస్తే గు గే గో సా సి సు సే దా అన్న పేరంతా మనకి కుంభరాశిలో ఉంటాయండి. చాలా కామన్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఎక్కువ పేర్లు మొత్తం మనకి కుంభరాశిలోనే ఉండిపోతాయి. మనం చూసుకుంటే సునీత, సురేష్, సుజాత, తర్వాత సీను, దా అన్న పేరుతో గోపి, చాలా ఎక్కువ గోపాల్, చాలా ఎక్కువ పేర్లు మనకి కామన్గా ఉండే పేర్లు అంతా కూడా మనకి ఇందులోనే ఉంటాయి. ఎక్కువగా సీను ఈ పేర్లు అన్నీ మనకి ఎక్కువగా ఇందులోనే ఎదుగుతూ ఉంటారు అనమాట. కుంభరాశి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మేషరాశిలో, బుధుడు శుక్రుడు ఇద్దరు మీనరాశిలో ఉంటే, కుజుడు వచ్చేటప్పటికి కర్కాట రాశిలో ఉన్నారండి. తర్వాత ఈ కర్కాట రాశిలోకి ఏప్రిల్ 3rd వెళ్తున్నారండి. అంటే మనకి ఏప్రిల్ 3rd నుంచి వీళ్ళు కుంభరాశిలో ఉండిపోయారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడు వల్ల ధనం సక్సెస్ వస్తుంది. తర్వాత 6వ ఇంట్లో మార్స్ ఉండటం వల్ల సంపదలు వస్తాయి. 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల విత్త శుద్ధి, ఫైనాన్షియల్ గెయిన్ ఉంటుంది. అంటే అన్ని ప్లానెట్స్ వీళ్ళకి ధనం ఇచ్చేదే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనమాట. ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది పెట్టేది కూడా లేదు. శని కూడా మారటంతో ఆయన పెట్టే ఇబ్బందుల నుంచి తగ్గించుకుంటారు, ఆయన ప్రభావం తగ్గుతుంది. అంతకుముందు 100% ప్రాబ్లం చేస్తే ఇప్పుడు ఒక 30% ఆయనకు ప్రభావం తగ్గుతుంది అనమాట. ఇవన్నీ కనుక చూసుకుంటే మనకి ఎలా ఉందండి, వీళ్ళకి ఒక శుభశకునం స్టార్ట్ అయిందనమాట. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఏళ్ళు నడిచిన ప్రభావం ఇంకా వీళ్ళ మీద ఉంది. అందుకని మనీ విషయంలో చాలా కేర్ఫుల్, బట్ అవకాశాలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇందులో సూర్యుడు కనుక 3rd హౌస్లో ఉండి ఏమవుతుంది, మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యమిష్ట సిద్ధి, తృతీయగే శని, తృతీయగే రవి. 2వ ఇంట్లో కనుక రవి, 3వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులు చక్కగా కలుస్తూ ఉంటారు, అర్ధలాభం ధనలాభం చక్కగా ఉంటుంది, పుత్రుల వల్ల సౌఖ్యం ఉంటుందని చెప్తారు. అయితే వీళ్ళు 9వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎల్డర్ పీపుల్ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్త్ కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి శుక్రుడు ఏమవుతుందంటేనండి 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి మళ్ళీ అగైన్ చాలా మంచి జరుగుతుంది. ఏ విషయంగా మంచి జరుగుతుందంటే వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశో, ఇలా కీర్తి వృద్ధి పెరుగుతూ ఉంటుందన్నమాట. మనోల్లాసో, మనసంతా ఉల్లాహంగా ఉంటే ధర్మసిద్ధి, చక్కగా మంచి పనులు చేసి ఆ పనులు అనుకున్న విధంగా సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి 9వ ఇంట్లో దృష్టి, 1వ ఇంట్లో దృష్టి కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం అధికారులతో వివాదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే స్థానభ్రష్టత్వం, తర్వాత వృధాగా ప్రయాణాలు చేయటం, అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా నేర్చుకుంటే వీళ్ళకి కుజుడు ఉన్న స్థితి చాలా మంచిది, చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు. అయితే దృష్టి ఉండటం వల్ల ఫాదర్ రిలేటెడ్ విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో, ధర్మం పాటించాల్సిన విషయంలో కొంచెం తడబడే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం 1st హౌస్లో ఉండటం వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొంచెం బ్లడ్ గాయాలు అవటం, ఈ విషయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంచెం అధికారులతో పేషెన్సీగా మాట్లాడాల్సిన టైం ఇవ్వండి. పెద్ద ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనకి శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళకి 2nd హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాప యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు అని చెప్తుంటారు. 2వ ఇంట్లో కనుక భృగు ఉంటే ఏం చెప్తారు, కుటుంబం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, స్త్రీ సల్లాపం అని చెప్తారు అనమాట. అంటే జెంట్స్ అయితే చక్కగా వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళతో విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగించుకొని చక్కగా మాట్లాడి ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. ఇదే విధంగా స్త్రీలు అయితే వాళ్ళ పురుషులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఆఫీసులో ఎవరైనా కొలీగ్స్ ఉన్నా కానీ వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే పోయేసి చక్కగా ఒక మంచి ఏమంటారు హార్మోనియస్ మూమెంట్లో ఉంటూ ఉంటారు. నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారండి, లేడీ, వాళ్ళకి అంతా బాగుంది, ప్రొఫెషన్ అంతా చక్కగా వెళ్తూ ఉంటుంది, నాకున్న బాస్ నుంచి ప్రాబ్లం ఉందండి, నాకు సపోర్ట్ చేస్తుంటాడు, అనవసర ఎక్స్ట్రా థింగ్స్ అన్ని మాట్లాడి ఇబ్బంది పెట్టేస్తుంటాడండి, ఏంటండి అని చెప్పేసి క్వశ్చన్. అంటే ఆఫీస్ లో ఉండే హెరాస్మెంట్స్ కూడా ఏదో ఒక సొల్యూషన్ కావాలని కాల్ చేసి ఇవి కొన్ని బయటకు చెప్పుకోరండి.
నాకు అదేంటి అందుకనే ఆస్ట్రాలజీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూరోపియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా కాల్స్ వస్తాయండి. వాళ్ళకి ఒక 30-40 వచ్చేటప్పటికి పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ అయి ఉంటారు. అంటే ఈ ప్రాబ్లం వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళే ఏజ్డ్లో ఉంటారు. అట్లా అని కొన్ని భార్యాభర్తల మధ్య ఏ గొడవలు వస్తాయి, ఎవరికి చెప్పుకుంటారండి, బయట చెప్పుకునే కాదు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత 35-40కి ఎట్లా ఉంటుందండి. అట్లా అని వీళ్ళ సిబ్లింగ్స్ అంతా వాళ్ళు బాగున్నట్లు బయట పోజిస్తూ ఉంటారు, వీళ్ళు బయట వాళ్ళకి చెప్పుకోలేరు. అట్లా అని ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అది ఎక్కువ, అంటే షార్ట్ టర్మ్ అయితే ఏం కాదు, కొంచెం అది ఎక్కువ ఉందనుకోండి, 6 months 7 months ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెషర్ అవుతుంది బిల్డింగ్స్. అప్పుడు వాళ్ళు ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు అనమాట. అందుకని ఇది ఆస్ట్రాలజికల్గా ఎలా ఉంది అంటే దాంతోపాటు చూస్తూ ఇది కూడా కౌన్సిలింగ్ అనమాట. సో ఈ ఎందుకు చెప్తున్నానంటేనండి, చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తారు ఇందులో, స్త్రీ సల్లాపం. అదే సపోజ్ వాళ్ళది కుంభరాశి అనుకోండి, ఈ మంత్ వాళ్ళకి బాగుంటుంది. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఒకేమని చెప్తారు, అప్పటిదాకా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళ మైండ్ మారిపోవటం, ఆ టయానికి ఆ బాస్ మారిపోవటం, ఆ బాస్కి డీ ప్రమోషన్ రావటం, రకరకాలు జరుగుతుంటాయి. ఎందుకంటే చేంజింగ్ అవ్వాలి కదండి, ఇప్పుడు మారుతూ ఉంటుంది, సిచ్యువేషన్ ఒకలాగా ఉండదు కదా. అందుకని శుక్రుడు యొక్క వీళ్ళకి చక్కగా అనుకూలంగా ఉండటంతో స్త్రీలు అయితే వాళ్ళతో ఇంట్లో కానీ ఆఫీసులో కానీ పురుషులు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడు వల్ల చక్కగా బాగుంది వీళ్ళకి. గురుగారు, మరి వీళ్ళ నక్షత్రాలను బట్టి చూస్తే వీళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుంది కదా. నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ మళ్ళీ వాళ్ళకి లైఫ్లో ఇంకా వచ్చింది రాదు అది తెలియదు, అంత బాగుంది. బెస్ట్ ఆఫ్ బెస్ట్. వీళ్ళకి శుక్రుడి వల్ల ఐశ్వర్యవంతంగా ఉంటుంది. తర్వాత మెర్కురి బుధుని వల్ల ధన సంపద, ధనలాభం విపరీతంగా ఉంది. శుక్రుని వల్ల వీళ్ళకి మృష్టాన్న భోజనం, పార్టీలు, ఫంక్షన్లో చేస్తారు. అంటే భోజనం బాగా తింటారు, ధనలాభం ఉంది, ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది, ఇంకేం కావాలండి వీళ్ళకి, ఇంకేం లేదు కదా. శుక్రుడు బాగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు, ధనలాభం ఉంది, సంపదలు ఉంది, అంతా బాగుంది. ఒక్క శతభిష నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి 27 మధ్యలో ధనహీనత, ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ జయం ఉంది. సో ఒక రకం చూసుకుంటే ఐశ్వర్యము, తర్వాత మంచి భోజనము, ధనలాభము, విజయం కూడా ఉంది వీళ్ళకి. విజయలక్ష్మి వరిస్తూ ఉంది. అందుకని అష్టలక్ష్మి వీళ్ళ ఇంట్లో వచ్చి నా టెస్ట్ చేసుకొని కూర్చోబోతున్నారు వీళ్ళు వాళ్ళు. సూపర్. కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా పట్టిందల్లా బంగారం లాగే ఉందన్నమాట. బాగుందండి. సో వీళ్ళకి ఏ పరిహార మార్గాలు అక్కర్లేదంటారా? యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్. ఏమండి చాలా బాగుందని చెబుతున్నారని మన చేత కింద కామెంట్లు ఏం బాగుంది అన్ని ఇబ్బందులు పెడతామని పెడతారు, చూసే ఉంటారు కదండి. పర్టికులర్గా ఇలా బాగుందని చెప్పినప్పుడు ఏంటి ఎంత బాగుందన్నారు, వాళ్ళకి మీద వాళ్ళకే నమ్మకం లేక బాగలేదని ఇలా మెసేజ్లు పెడుతూ ఉంటారు. కొంతమందికి ఇది బాగలేదని, బాగా ఉండబోదు అనేది ప్రిడిక్షన్ కదండి. బాగుండదని చెప్పామనుకోండి, ఎందుకు భయపెడుతున్నారు, మేము బాగున్నాం అంటే ఎవరు ఎందుకు భయపడతారు, ఆల్రెడీ బాగున్నాము, ఇది పోతుందని భయపడుతూ ఉంటారు. ఇది రెండూ జరుగుతూ ఉంటాయండి, ఇది సహజం. దానికి కారణం ఏంటంటే ఇది గోచార జాతకం, అంటే కరెంట్ ప్లానెట్ యొక్క పొజిషన్ బట్టి దాని యొక్క ఇంపార్టెన్స్, దానికి మనసు ఎలా ఉంటుందో చెప్తాము. అయితే ఇది ఎప్పుడు అవుతుంది అవ్వదు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క జన్మ జాతకంలో ట్రిగ్గర్ అవ్వాలి. జన్మ జాతకంలో ఆ యోగం ఉండి, జన్మ జాతకంలో ఆ పర్టికులర్గా దశాభుక్తి ఏం నడుస్తుంది, ఇలాంటి వాళ్ళ వర్షఫలం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే అది కూడా మనకి చాలా ఇంపాక్ట్, ఇది కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఉంటే ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది, అక్కడ లేకపోతే ఇక్కడ అవ్వదు. అందుకని చెప్పేసి వాళ్ళ జన్మ జాతకంలో కూడా సేమ్ ఇలాగే ప్లానెట్స్ ఉంటే గనక వీళ్ళకి ఇది కలిసి వస్తుంది, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు వాళ్ళకి 9th జస్ట్ మీరు చెప్పేదంతా సపోర్టివే, సపోర్టివ్, దే ఆర్ ద జస్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అండి ఇవి. ఇప్పుడు మన రాశి ఫలాలు ఏం చెప్తాము, డెలివరీ బాయ్స్. మరి ఆర్డర్ ఎవరు పెట్టారు, ఆర్డర్ ఎవరు పెడితే వీళ్ళు డెలివరీ అయ్యేది, ఆ ఆర్డర్ పెట్టేది జన్మ జాతకం. ఓకే. అందుకని అక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసి డబ్బులు చేసుకుంటే ఇక్కడ వీళ్ళు డెలివరీ వస్తారు. అక్కడ లేకుండా డెలివరీ బాయ్ మన ఇంటికి ఎప్పుడు రాడు. ఇంకా పర్ఫెక్ట్, ఇలా కావాలి మాకు, ఇలా అయితేనే అర్థమైంది కదా మరి, అంతే కదా చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి జాతకాలు అవన్నీ అంటే నమ్మరు, ఏదో ఎక్కడో వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి వాళ్ళని వెనక్కి లాగితే తప్ప ఎందుకు ఇలా ఉంది అని చెప్పి చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ అయితే పర్టికులర్గా అసలు నా రాశి ఎలా ఉందో తెలుసుకుందాం, నా నక్షత్రం ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి పర్టికులర్గా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. కరెక్ట్ అండి. అలానే పరిష్కారాలు కూడా డిఫరెంట్ అండి. జన్మ జాతకంలో ఉన్న దోషాలకు చాలా స్ట్రాంగ్ పరిష్కారాలు చేయాలి. సో దీన్ని బట్టి ఇదంతా కూడా యాక్యురేట్ గా వాళ్ళకి పర్టికులర్ గా ఎక్కడ వాళ్ళని ఏది స్టాప్ చేస్తుందో తెలుసుకోవాలంటే వాళ్ళ జన్మ జాతకం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, చాలా ఉంటుందండి. జన్మ జాతకమే చూసుకోమని చెప్తామండి, అందులో ఇంకా క్లారిటీ వస్తుందండి మనకి. ఇదంతా కూడా ఓవరాల్ గా చూసి చెప్పే జాతకమే, ఇదంతా టెంపరీ అండి, బ్రీఫ్ గా.
అలానే పరిష్కారాలు ఈ గోచారంలో ఉండే పరిష్కారాలు సింపుల్ పరిష్కారాలు. ఇది జస్ట్ న్యూస్ కి హెడ్లైన్స్ లాగా అంతే అంతే ఒక ఐడియా. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎక్కడ ఉన్నారు ఏమన్నారు మన తెలియకుండా ఏం చెప్తామండి. జస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతాయో చెప్తారు, వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉందో చెప్పబోతారు. బట్ యాక్చువల్ రూట్ కాజ్ మనం పట్టుకొని చేయాలంటే ఇండివిజువల్ జాతకం పెట్టుకోవాలి. అలానే పరిష్కారాలు చాలా మంది కన్ఫ్యూజన్తో వస్తుంటారండి. మేము జాతకం ఎక్కడో చూపించుకున్నామండి, ఈ గుడికి వెళ్ళాం మా గుడికి వెళ్ళి, ఇవంటే ఏమంటే గోచారంలో ఉన్న దోషాలు. కానీ జన్మ జాతకంలో దోషాలు పోవాలంటే అది డిఫరెంట్ ప్రొసీజర్ అండి. చాలామంది లేదండి మేము బయట కనుక్కున్నామండి, వాళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళమన్నారు, లేదంటే టెంపుల్స్కి వెళ్ళమన్నారు అని చెప్తూ ఉంటారు. ఆ ప్రొసీజరు గోచారంలో ఉన్నదానికి కొంతవరకు మాత్రమే ఉపశమనం వస్తుందండి. అదే కనుక డీప్ రూటెడ్ ప్రాబ్లం జన్మ జాతకంలో ఉంటే దానికి చేయాల్సిన ప్రొసీజర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 3 to 4 days పూజలు ఉంటాయి, డబ్బులు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అది ఆ శాస్త్రాలు చెప్పారండి, అలానే చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. అరాకొరగా చేస్తే రిజల్ట్ ఉండదు. లేదండి మేము ఆల్రెడీ చేయించుకున్నామంటే అయినా ప్రాబ్లం ఉంటుందంటే అది చేసే విధానికి చేస్తేనే ఉంటుందండి. ఎందుకంటే అవసరాన్ని బట్టి మనం ఆ పరిష్కారం, మనకు జాబు తీవ్రతను బట్టి మనం మెడిసిన్ వాడాలి కదా. అట్లానే పరిష్కారం జన్మ జాతకం లేదనే కనుక ఉంటే అది డీప్ రూటెడ్ ప్రాబ్లం, వాళ్ళు పూర్వజన్మ కర్మల నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంది. దానికి అలానే మనం పరిహారాలు కూడా చాలా హై ఇంటెన్సిటీతో చేయాలి. హోమాలు చేయాలి, జపాలు చేయాలి, తర్పణాలు చేయాలి, దానాలు చేయాలి, కొన్నిసార్లు అవసరమైతే ప్రాణ ప్రతిష్టలు చేయాలి, కొన్నిటి దానం చేయాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. అవును. ఎలా అంటే ఇప్పుడు స్కానింగ్ రాశారనుకోండి డాక్టర్, మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ వచ్చేసిద్దా? రాదు కదా. సో దానికి సంబంధించిన రిజల్ట్ దానికి వస్తుంది, దీనికి సంబంధించిన రిజల్ట్ దీనికి వస్తుంది. కరెక్ట్. సో కాబట్టి అది ప్రాబ్లం ఎక్కడుందనేది ముందు ఐడెంటిఫై చేయడం కష్టం. ఎందుకు చెప్తున్నాం అనుకుంటే వీళ్ళకి అంతా బాగుంది కానీ కొంతమంది బాగుండదు, వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ అవ్వాలి, జన్మ జాతకం చూపించుకోవాలి. రెండోది ఏమంటేనండి, కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ అట్టుంటుందంటే ఏదన్నా బాగలేదు అన్నట్టు ఉంటుంది. కొంతమంది వస్తూ ఉంటారు, మీ జాతకం బాగుందంట, నా చూడగానే చెప్పేస్తా ఏంటంటే అంతా బాగుంది కదా ఎందుకు వచ్చారు నా దగ్గర అని అడుగుతా. కొంతమంది అడుగుతాను నేను రివర్స్లో, మరి నాకేం కనపట్లేదు, ఇప్పుడు చూసాం కదండి ఇదే బాగుంది అంతా బాగుంది కదా ఇంకేంటి విషయం మీరు అని అడుగుతాను నేను. లేదండి వాళ్ళు ఏంటంటే వర్రీ మైండ్ సెట్, వాళ్ళ బాధపడటం వాళ్ళకి హ్యాబిట్, ప్రతిరోజు దేనో ఒకదాన్ని చూసి కాసేపు బాధపడకుండా వాళ్ళు నిద్రపోరనమాట. ఇంకా లైఫ్ స్టైల్ అది. వాళ్ళు ఉదయాన్నే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆ ప్రాపర్ థాట్ ప్రాసెస్ ఉండటం ఇవంతా చాలా అవసరం. అందుకని యోగా మెడిటేషన్ కూడా చేయమని చెప్పారు. ఎందుకంటే అందుకని ఉన్నదాన్ని లేనుగా బాధించుకొని, లేదంటే మనకున్నదాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని బాధపడటం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళ బాధే వర్రీ అవ్వటం వాళ్ళ బాధ. అందుకని ఇట్లాంటి మైండ్స్ వస్తూ వస్తాం. నేను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాను వాళ్ళకి. ఓకే, మీ దాంట్లో పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఏమో జాబ్ వస్తుంది, డబ్బులు వస్తుంది, ఇంకేంటి బాధ? ఎందుకు ఏ బాధ లేకపోతే మీ దగ్గర రారు. ఏంటి బాధ అంటే ఇదే, వాళ్ళు ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ తృప్తి ఉండదు. అందుకని మనకి మనిషి హ్యాపీగా ఉండడానికి కంటెంట్మెంట్, తృప్తి అంటాం కదండి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ వర్రీసం మైండ్తో పెట్టుకున్నా కానీ జాతకాలు ఉండదు. కొన్నిసార్లు పీడలు ఉంటాయి, తిట్లు, శాపనార్థాలు అన్నీ తగులుతాయి గురుగారు, ఖచ్చితంగా తగులుతాయి అవి పీడలు. ఇవన్నీ కూడాను మనం పోవాలి. రెండోది శాపాలను ఉంటాయి. కొన్నిసార్లు మనం స్వయంకృత అపరాధం. ఇప్పుడు ఐశ్వర్యం లేదు, నేనైతే ఎలా తెలుసో తెలవకో ఇన్సల్ట్ చేస్తూ ఉంటాను దాన్ని. గురుగారు అడగడం మర్చిపోయాను, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా. కొంతమంది చిచి నా కర్మ అనుకుంటూ ఉంటారు, ఊరికే వాళ్ళే తిట్టేసుకుంటూ ఉంటారు. నా జాతకం ఏం బాగుంటే నా దరిద్రం బాగాలేదులే. ఇలాంటి వాటికి కూడా మనం మీద మనం శాపాలు పెట్టుకున్నట్టేనా? అంతే కదా ఇప్పుడు చెప్పేది. మన మైండ్ సెట్టే మనకి ఎనిమిది కూడా. అందుకని భగవద్గీతలో ఉద్ధరే ఆత్మనః అన్నారు. అంటే మనల్ని ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత మనదే. ఆత్మ అంటే ఏంటి? మైండ్. సో మనల్ని మనం కూడా తిట్టుకోకూడదు, మనం వేరే వాళ్ళని తిట్టకూడదు, మనం తిట్టుకోకూడదు. రెండు ఒకటే కదా. ఎట్ ద ఎండ్ ఈ ఫిజిక్ మనది కాదు కదా, దేవుడు ఇచ్చింది. ఈ మన చుట్టూ ఉన్న బంధువులు ఇవన్నీ ఇచ్చింది దేవుడు మనకి ఇచ్చాడు కదా. అది లేకపోతే అసలు మీరు ఎక్కడ? అవును కదా. అవన్నీ ఉండి ఇది లేకపోతే ఎందుకంటే ఇది లేకపోతే అయిండి ఉపయోగం ఏముంది? అందుకని ఒకదానికొకటి ఈ జన్మ ఇచ్చారు తల్లిదండ్రులు గ్రేట్, మీ చుట్టూ ఆల్రెడీ జనాలు, మీరు బంధువులు, ఎలుకను ఎక్కడో పుట్టలేదు కదా. మనిషి జన్మ ఇస్తాం హ్యాపీ. ఎవరో ఒకళ్ళు మన చుట్టూ ఉన్నారు పలకరించేవాళ్ళు, హ్యాపీ. అంత హ్యాపీగా ఉండాలి, సాధించుకోవాలి, చక్కగా కష్టపడి ఉన్నతంగా 10 మందికి హెల్ప్ చేయాలి. బాధపడుతూ కూర్చొని వర్రీసం బాధపడుతూ కూర్చుంటే దానికి పరిష్కారాలు డిఫరెంట్గా ఉంటాయి. అది మనకు అందులో తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని సత్సంగ్ అంటారు. ఎంత మంచి వాళ్ళైనా సరే మన చుట్టూ ఉండే ప్రభావం మన మీద చాలా పడుతూ ఉంటుంది. ఓకే, గ్రహాల ప్రభావం లాగా మనుషుల ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకని సాధు సాంగణ సత్సంగ్ అంటారు అనమాట. మనకి సత్సంగ్ పరమోగతి అంటారు అనమాట. మనం ఎవరైనా ఆశ్రయించాలనుకుంటే సత్సంగ్, మంచి వాళ్ళని ఆశ్రయించాలంట. వాళ్ళ యొక్క మంచి వాళ్ళే సింపుల్గా ఉంటారు, లేదు ఇలా వెళ్ళిపోండి బాగుంటుంది అంటారు. ఆ ఒక్క చిన్న మాట చాలు మనం అన్ని ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవడానికి.
కాదు అట్లా సింపుల్ ప్రాబ్లం మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు సింపుల్ గా చెప్పరు కదా, అంటే ఏమంటారు చాలా మంది ఇవి చేయండి అవి చేయండి అని చెప్తుంటారు కదా. చిన్న విషయాలు కూడా సింపుల్ గా చెప్పి అనుకో నచ్చదు వాళ్ళకి మ్యాగ్నిఫై చేయాలి, యూట్యూబ్ లో పెట్టి ఆటలో పెట్టి ఇట్లా పెట్టి ఇది వస్తారు, పక్కన వాళ్ళు చెబితే నచ్చదు కదా, నచ్చదు సింపుల్ గా ఉంటే. అందుకని యోగులు మహర్షులు అనేవాళ్ళు మన సినిమాల్లో చూపించినట్టు గడ్డాలు పెట్టుకొని యోగ దండం పెట్టుకొని చాలా అస్సలు అలా ఉండరండి. సింపుల్ బట్టలు వేసుకొని మనలాగే ఉండి చక్కగా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళని చాలా మందిని చూస్తానండి, అద్భుతమైన బ్రహ్మజ్ఞానం ఉంటుంది, స్మైలీ నవ్వుతూ ఉంటారు అంతే జెంటిల్గా. చూడంగానే మనకి గ్రే కలర్ హెయిర్ వేసుకొని ఏదో సింపుల్ బట్టలు వేసుకొని టీ తాగుతూ అక్కడ కూర్చుంటారండి. కానీ మన వాటిలో అలా చెప్తే మనకు నచ్చదు. మనకి కాషాయ వస్త్రాలు వేసుకొని అంటే ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, హడావుడి కూర్చున్న వాళ్ళకి. ఇప్పుడు ఈ తెలియని జనరేషన్ కి హడావిడి కావాలి. నిజానికైతే కొంత జ్ఞానం ఉన్న వాళ్ళకి వీళ్ళు సింపుల్ గానే ఉంటారని అర్థమవుతుంది. ఉంటారండి. మన విలేజెస్ లో కూడా నేను చాలా మందిని చూస్తాను, చాలా సింపుల్ గా ఉంటారండి, అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుందండి, ఎంత చక్కగా మాట్లాడతారంటే నేను మనసు షాక్ అవుతాను, ఇట్లా ఉన్నారు ఇంటో బాబు, అసలు నేర్చుకోవాల్సింది అక్కడ అని ఒకసారి ఫీలింగ్ వచ్చింది.